ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరామ్. ఇప్పుడు మనం కలుసుకోబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? చందమామ, బలాదూర్, కలవరమాయ మదిలో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వివరాలు ఆయన మాటలోనే విందాం. నమస్కారం భూపాల్ గారు. హాయ్, సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ చెప్పండి, చందమామ, బలాదూర్, కలవరమాయ మదిలో ఇట్లాంటి దాదాపు అంటే మీరు ట్రావెల్ మొదలుపెట్టిన తర్వాత ఎన్ని సినిమాల వరకు మీరు చేయడం జరిగింది? ఇప్పటి వరకు అరౌండ్, అంటే సరిగ్గా కౌంట్ చేయలేదండి, అరౌండ్ 15-16 అలా ఉంటాయేమో. అంటే దాదాపు 16 చిత్రాల వరకు రావడం జరిగింది. అదేవిధంగా చందమామ, బలాదూర్, కలవరమాయ మదిలో రీసెంట్ ఫ్లిక్. ఈ చందమామ విషయానికి వచ్చినట్లయితే చందమామ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఇప్పటి వరకు, అంటే దాదాపు వచ్చి చాలా రోజులైనా కానీ సినిమా అది ఇప్పటికీ కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రేక్షకుల మనసులో. మీకు ఆ పవర్ ఎట్లా వచ్చింది? అంటే మీ పెన్ కి ఆ పవర్ ఎట్లా వచ్చింది? పెన్ కి పవర్ కాదండి, యాక్చువల్ గా సినిమా రైటింగ్ అనేది మనం మాట్లాడుకునేదే తప్ప సెపరేట్ గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి లేదా బుక్స్ లోంచో టీవీలోంచో బయట నుంచి తీసుకొచ్చి రాసేది కాదు. సో మనం ఏదైతే మాట్లాడుకుంటామో అదే రాసింది చందమామ సినిమాలో. సో దానికి మాక్సిమం నాకు అంత సపోర్ట్ చేసి హెల్ప్ చేసింది కృష్ణవంశీ గారు. సో 50% క్రెడిట్ ఆయనది డెఫినెట్ గా. సో దానికి పవర్ అని సెపరేట్ చెప్పడం కానీ హ్యాపీనెస్ ఏంటంటే ఈ రోజు సీడీలు డీవీలు కలెక్ట్ చేసుకుని ఇంట్లో పెట్టుకుని ఈ రోజు చూసే చాలా మంది ఇళ్లలో చందమామ కూడా వాళ్ళ లైబ్రరీలో ఒక సీడీ ఆర్ డీవీడీగా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఆ సినిమా విషయానికి వచ్చినట్లయితే దాదాపు అంటే కంప్లీట్ గా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు కూడా ప్రతి ఫ్రేమ్ లో కూడా కనబడుతుంది కృష్ణవంశీ గారి యొక్క పనితనం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్స్ యొక్క డ్రైవ్, క్యారెక్టర్ యొక్క బిహేవియర్, క్యారెక్టర్ యొక్క మాట్లాడే విధానం చాలా అత్యున్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఖచ్చితంగా అందులో మీ పార్టిసిపేషన్ కూడా చాలా వరకు అంటే మీకు కనబడుతోంది దానిలో ఆ హార్డ్ వర్క్ ఏంటనేది. అంటే మీరు అదంతా కూడా స్క్రిప్ట్ వర్క్ లోనే ప్లాన్ చేసుకోవడం జరిగిందా? మీరు ఏదైనా అంటే ఆ షూటింగ్ స్పాట్ కి వెళ్లి అట్లా ఏమైనా ఇంప్రూవైజ్ చేసి అంటే తగ్గట్టుగా క్యారెక్టర్స్ తగ్గట్టుగా మార్పు చేర్పులు చేయడం జరిగిందా? అంటే ఇప్పుడు చందమామ ఇష్యూకి వస్తే అంతకుముందు నేను చేసిన కొన్ని సినిమాలను పక్కన పెడితే చందమామ అనే సినిమా కృష్ణవంశీ గారితో నా అసోసియేషన్ అనేది చాలా విచిత్రంగా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు దాని గురించి ఫస్ట్ చెప్పాలి మీకు. నేను భూ కైలాస్ అనే సినిమా శివనాశ్వర గారిది అది చేస్తున్నాను. అది చేస్తుండగా ఉత్తేజ్ గారు పరిచయం అయ్యారు నాకు బయట ఒక చోట. జస్ట్ హాయ్ హలో పరిచయం. తర్వాత ఒకరోజు సడన్ గా ఉత్తేజ్ గారు ఫోన్ చేసి అర్జెంట్ గా ఒకసారి వస్తావు ఒక ఆఫీస్ కి, ఒక డైరెక్టర్ని కలవాలి అంటే ఓకే రైట్ అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తెర చూస్తే అక్కడ ఉన్నది కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు అంటే టు బి ఫ్రాంక్ ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం. ఆయన, రాము గారు, మణిరత్నం ఇలాంటి సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి సో కృష్ణవంశీ గారు అనగానే ఉండే ఒక రకమైన ఫీలింగ్ అది. కూర్చున్న తర్వాత నా సినిమాలు ఏం చేసావు నన్ను కాసేపు ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత నా ఒపీనియన్స్, నా మౌలికలు, నా మెంటాలిటీ, నేను ఎలా రాయగలను ఏంటి అని నా బ్యాక్ డ్రాప్ మొత్తం తెలుసుకున్న తర్వాత ఆయన సరే సినిమా రాయని చెప్పేసి అన్నారు. బేసిక్ గా ఆ సినిమాకి నాకు హెల్ప్ అయింది ఏంటంటే నేను ఫ్రమ్ వెస్ట్ గోదావరి అండి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నాది. సో గోదావరి జిల్లాలో వాళ్ళు మాట్లాడేది ఆ భాష, ఆ యాస, దాని మీద కొద్ది గొప్ప కమాండ్ ఉండటం. అలాగే ఈస్ట్ గోదావరి పర్టికులర్ గా ఆ సినిమా వరకు వాడింది ఈస్ట్ గోదావరి స్లాంగ్ అండి. సో ఆ స్లాంగ్ మొత్తం రాయటం. తర్వాత కృష్ణవంశీ గారి సినిమా అంటే మిగతా సినిమాలో కాకుండా కంటిన్యూస్ గా సెట్ లో ఉండాలి. సో 6 నెలల పాటు ఆయనతో పాటు సెట్ లో ఉండి ఆ డైలాగ్స్ అప్పటికప్పుడు ఆర్టిస్టుల మాడ్యులేషన్స్ ని, పర్ఫార్మెన్స్ ని బట్టి మార్చుకుంటూ సెట్ లోనే, మీరు నమ్మరు, ఇంచుమించు బహుశా 50% స్క్రిప్ట్ వరకు సెట్ లోనే రాస్తుంటాను నేను కంప్లీట్ గా. అంటే 50% వరకు. సో 50% ముందే యాక్చువల్ టోటల్ ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాడ్యులేషన్స్ ని బట్టి లేదా వాళ్ళ బిహేవియర్ ని బట్టి చేంజ్ చేసుకున్నాం. సో ఆ గోదావరి స్లాంగ్, ఆ ఆహుతి ప్రసాద్ గారి ఆ మాడ్యులేషన్ కానివ్వండి, లేకపోతే అక్కడున్న మొత్తం టోటల్ విలేజ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు, ఈవెన్ చిన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారండి ఆ సినిమాలో. సో క్రెడిట్ అంతా వాళ్ళది, రాసినందుకు నాదో అయ్యని నేను చెప్పను కానీ చాలా బాగా చేశారు ఆర్టిస్టులు. సో వాళ్ళ వల్ల నాకు పేరు వచ్చింది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగానే ఆహుతి ప్రసాద్ గారి క్యారెక్టర్ చాలా అత్యద్భుతంగా పండింది. అన్ని క్యారెక్టర్స్ పండాయి. ఆహుతి ప్రసాద్ గారి ఆయన కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలబడిపోయింది, ఒక మంచి క్యారెక్టర్ గా నిలబడిపోయింది అది. ఆహుతి ప్రసాద్ గారు పర్టికులర్ గా చెప్పాలంటే ఆయనకి అంతకుముందు గోదావరి స్లాంగ్ టచ్ ఉంది కానీ కమాండ్ లేదు.
అలాగే వంశీ గారికి ఏ స్లాంగ్ మీద విపరీతమైన కమాండ్ అండి. ఆయన ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ల దగ్గర నుంచి లేదా వాళ్ళ మాడ్యులేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా కేర్ తీసుకుంటారు. సో ఆ సినిమా వరకు వచ్చేటప్పటికి ఆవుతి ప్రసాద్ గారికి ఆ మాడ్యులేషన్స్ అంతా నేను రాసిన తర్వాత వంశీ గారు దగ్గరుండి నాతో ఆర్టిస్టులు మొత్తం అందరు కూడా ఇంచుమించు ఒక అసోసియేట్ డైరెక్టర్ సినిమాకి పనిచేశాను కంప్లీట్ గా. సో మాడ్యులేషన్స్ అవి నేనే చెప్పేవాడిని వెళ్ళి. నేను మా ఆర్టిస్టుల దగ్గర నుండి చెప్పి వంశీ గారికి సీన్ రాసి వినిపించే సార్ ఇది డైలాగ్స్ అని చెప్పగానే ఆయన ఓకే రా చాలా బాగుంది, ఇది బాగా రాసావు, నువ్వు ఏదైతే నాకు మాడ్యులేషన్ చేసి చెప్పావో ఇదే మాడ్యులేషన్ నాకు ఆర్టిస్ట్ నుంచి రావాలి. సో ఆ మాడ్యులేషన్స్ తో వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకురమ్మని చెప్పేసి నన్ను కూడా ఒక అసోసియేట్ లో ఆయన నాకు అవకాశం కల్పించారు అక్కడ వర్క్ చేయడం. సో అలా వర్క్ చేసి చేయడం వల్ల ఆవుతి ప్రసాద్ గారి క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది. ఆన్ ది స్పాటే సెట్ బాయ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు. చాలా మంది లైట్ బాయ్లు వాళ్ళైతే నేను పక్కన షార్ట్ గ్యాప్ లో పక్కకి వెళ్తుంటే వాళ్ళు మాట్లాడుకుంటూ కూడా డైలాగ్స్ రిపీట్ చేసుకునేవాడు. సెట్ లోనే అప్పుడే రిపీట్ చేశారంటే డెఫినెట్ గా నాకు ఒక నమ్మకం ఏంటంటే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ జడ్జిలండి. సో అప్పుడు ఆయన క్యారెక్టర్ అంత ఎన్హాన్స్ అవడానికి రీజన్ కూడా ఏంటంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మాకు ఒక ఎనర్జీ ఇచ్చారు చుట్టూ ఉన్న క్రూ. సో చంద్రబాబు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఆ సినిమా అంత బాగా రావడానికి లేదా ఆవుతి ప్రసాద్ గారి క్యారెక్టర్ అంత బాగా రావడానికి చాలా హెల్ప్ అయింది. సో దట్టు కొంతమంది నేను చూశానండి ఆ క్యారెక్టర్ లో ఆవుతి ప్రసాద్ గారు చేసిన క్యారెక్టర్ లాంటి మనుషులు నేను కొంతమందిని రియల్ గా చూశాను. సో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళ మేనరిజమ్స్ వాళ్ళ డైలాగ్స్ అవి చూసుకొని చేయడం జరిగింది. అండ్ దట్టు వంశీ గారు చాలా ఇన్స్పైర్ చేశారు ఆ క్యారెక్టర్ చేయడం. నన్ను ఇలా ఉంటే బాగుంటుందని అడ్వైస్ ఇవ్వటం నాకు తోచింది నేను రాశాను అంతే. చాలా బాగుందండి. అదేవిధంగా కృష్ణవంశీ గారితో అసోసియేషన్ కాస్త కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే ఆయన లొకేషన్ లో గానీ తర్వాత ఎక్కడ కూడా ఎక్కువగా మాట్లాడరు అనేది టాక్. ఆర్టిస్టులతో చేయించడం కూడా అసలు మాట్లాడే అంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని కూడా చెప్పరంట కదా అంటే అని అంటూ ఉంటారు అందరూ కూడా అండి. అంటే ఆయనతో కత్తి మీద సాములాగే ఉంటుంది అన్నట్టుగా వినికిడి. దాన్ని మీరే ఉంటారు, మీ అసోసియేషన్ ఎలా ఉంది వంశీ గారితో? ఎవరితోనైనా ఫస్ట్ ఒకటండి మనకి వేవ్ లెంగ్త్ కలవాలి, సింక్ అవ్వాలి, వాళ్ళ థాట్స్ నాకు అర్థం అవ్వాలి. యాజ్ ఎ రైటర్ నాకు అర్థమైతే ఆయన ఏమనుకుంటున్నారో మనసులో వర్క్ ఈజీ అండి. అండ్ దట్టు వంశీ గారే ఒక సిచ్యువేషన్ లో ఇంచుమించు డైరెక్ట్ గా ఆయన ఎప్పుడు చెప్పారు ఓకే నన్ను బాగానే అర్థం చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి అని అన్నారు. ఆయనతో చాలా మంది రైటర్స్ వర్క్ చేసినా కూడా ఐ కెన్ సే ఆయన అర్థం చేసుకుని ఆయన అనుకున్నది రాయగలిగిన రైటర్స్ లో టాప్ 3లో బహుశా నేను ఉంటానేమో. సో ఆయన అర్థం చేసుకోవటం వరకు నేను సక్సెస్ అయ్యానని చెప్పాలి. సో ఆయనతో అసోసియేషన్ చాలా ఈజీ అండి. ఆయన చాలా అంటే పైకి అందరూ అనుకునేంత గానీ సీరియస్ గా ఉంటారు కదా సార్ ఆయన బయట మాట్లాడండి ఇవన్నీ. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూడండి మీరు సెట్ లో చూడండి నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు. తిట్టినా కూడా చాలా ప్రేమగా తిడుతూ ఉంటాడు ఆయన అందరినీ. సో చాలా బాగుంటుంది ఆయన వర్క్ చేయటం. ఇన్ కేస్ అవకాశం వస్తే చూడొచ్చు మీరు. చాలా మంచి అవుట్పుట్. అంటే మనకి ఆర్టిస్టులకి ఎలా రాయాలి, ఇప్పుడు నాకు రాయిస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఎలా ఇస్తారు ఆయన, ఆర్టిస్టులకు కూడా ఇలా చెయ్యాలి అనేది చాలా క్లియర్ గా క్లారిటీతో చెప్తారండి. ఫస్ట్ చాయిస్ ఆర్టిస్ట్ వదిలేసి డైలాగ్ ఇది అలా చెప్తాం అని చెప్పేసి వదిలేసిన కూడా తర్వాత ఇన్ కేసు రాకపోతే ఇలా చేయాలని కూడా చేసి చూపించిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. నాకు తెలిసి ఆయన సూపర్బ్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. ఆయన భవిష్యత్తులో వస్తే చాలా హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నాను. చాలా బాగుంది. అంటే చాలా సీరియస్ గా ఉంటారు కదా అని చెప్పేసి అందుకోసం అని చెప్పి అట్లా అడిగాను. డెఫినెట్ గా ఆయన చూస్తే కనుక మళ్ళీ మేము మీతో ఫోన్ చేసి మాట్లాడి ఇంకో సినిమాకి 2 సినిమాలకు అవకాశాలు ఇచ్చిన ఇస్తారు. అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో శివబాలాజీ గారు కూడా అన్నారని ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశానని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. నేను చందమామ చేసిన తర్వాత నాలో ఉన్నటువంటి రియల్ ఆర్టిస్ట్ బయటపడ్డాడు. ఇప్పుడు నేను కరెక్ట్ ఆర్టిస్ట్ గా చేయగలుగుతున్నాను అనేటట్టుగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఆన్సర్ చెప్పాడు శివ బాలాజీ గారు. ఎందుకంటే శివ హీస్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండి. సో అతనితో డీల్ చేసినప్పుడు నేను సెట్ లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఐ విట్నెస్ అక్కడ శివబాలాజీతో అంత పెర్ఫార్మెన్స్ చేయించి అంతకుముందు శివబాలాజీకి అంటే శివబాలాజీ ఒక రకంగా చెప్పాలంటే ఆయన గీసుకోవచ్చు మన ఇది లైన్ చందమామ ముందు చందమామ తర్వాత అని చెప్పుకోవచ్చు. అలాంటి క్యారెక్టర్ ఆ సినిమాలో పడింది. అండ్ దట్టు సినిమా స్టార్ట్ అవడానికి ముందు కాస్టింగ్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ శివబాలాజీ అనగా నేను షాక్ అయ్యాను. శివబాలాజీ వేరే ఇమేజ్ లో ఉన్నాడు కదా, ఈ క్యారెక్టర్ చేయగలుగుతాడు తనంటే నేను చేయించుకుంటాను కదా అని సింపుల్ డైలాగ్ నిజంగానే చేయించి చూపించాడు ఆయన. దట్ ఈస్ కృష్ణవంశీ అండ్ సో ఆయనతో ఇది చేయటం అండ్ స్పాట్ లో అసలు ఆర్టిస్టులతో మాట్లాడుతున్నప్పుడే నేను రాయని కొన్ని డైలాగ్స్ కూడా ఆయన తప్పని ఇంప్రూవ్ చేస్తుంటారు.
ఒకటి రెండు సార్లు జరిగింది అలాగా. ఎందుకంటే ఇంచుమించుగా నాకు క్రియేట్ ఇవ్వడానికి ట్రై చేశారు ఆయన. అంటే మాక్సిమం డైలాగ్స్ వాడుతూ ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల క్యాజువల్ గా మార్చడం అనేది కామన్ గా జరుగుతుంది. అయితే ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆయన చేసిన ఈ 15-16 సినిమాలు చేసుకుంటారు ఆయన కూడా ఇప్పటి వరకు. ఇన్ని సినిమాల్లో ఎన్ని చేసినా కూడా ఆన్ ది స్పాట్ ఆయన కొంచెం, ఎందుకంటే బేసిక్ ఆయన బ్యూటిఫుల్ రైటర్ అండి. కృష్ణవంశీ గారు సూపర్ రైటర్ ఆయన. ఎందుకంటే ఆయనకి రైటర్ అక్కర్లేదు నిజానికి. కాకపోతే ఏంటంటే ఆయన బర్డెన్ తగ్గించుకోవడానికి నాలంటోళ్ళకి అవకాశం ఇస్తుంటాడు అంతే. సో అట్లా ఛాన్సెస్ ఇచ్చి నాలంటోళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు. అయితే నేను ప్రౌడ్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన సెట్ లో చాలా వరకు చాలా సినిమాలకు రాసినా కూడా ఆయన పెన్ను పెట్టనివ్వలేదు నేను. ఆయన పెన్ను పెట్టని ఏకైక సినిమా చందమామ ఇప్పటివరకు నేను హ్యాపీగా చెప్పుకోగలను. ఎందుకంటే సెట్ లో కూర్చొని ఆయన ఏమైనా ఇన్కేస్ ఆయనకి ఏమైనా మైండ్కి వచ్చి థాట్ వచ్చి గబాన్ రాయబోతున్నా కూడా ఇమీడియట్ గా ఆగని మీకు ఏం కావాలి అని అడగని నేను రాసిస్తాను, ఇంకా నేను డబ్బులు తీసుకుంటాను కాబట్టి అని చెప్పి రాసిచ్చాను. సో అది నాకు చాలా హ్యాపీ అండి. ఆ తర్వాత శశరేఖ పర్ణ్యం ఇనిషియల్ పార్ట్ లో కొంచెం నేను ఎంటర్ అవడం జరిగింది. తర్వాత మహాత్మా సినిమా. అండ్ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి మీకు, అంటే మీకు బహుశా చాలా మందికి తెలియని నిజం ఏంటంటే నేను సాంగ్స్ రాశాను. ఇది కొంచెం సిగ్గుపడుతూ చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఫస్ట్ చందమామ సినిమాకి కృష్ణవంశీ గారు ఎంకరేజ్ చేసి సాంగ్ రాయించారు నాతో. అది కూడా నా ఓపెనింగ్ సూపర్ డివోషనల్ సాంగ్ సక్కుబాయిన్ అని చెప్పేసి ఆ సాంగ్ అభినయ్ శ్రీమతి చేశారు సాంగ్. ఆ సాంగ్ రాయించారు నాతో. ఆ తర్వాత ఆ సినిమాకి పాట రాసిన తర్వాత వంశీ గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత పిలిచి చాలా ప్రేమగా తిట్టారు నన్ను. ఎందుకంటే నా 14-15 సినిమాల చరిత్రలో ఇప్పటి వరకు పాటకి సెన్సార్ అయిన ఏకైక వర్డ్ నీదేరా, ఆ క్రెడిట్ నీదే. అసలు ఇప్పటివరకు నా మాటలకు సెన్సార్ చేశారు, పాటకు నువ్వు రాసిన ఒక వర్డ్ని సెన్సార్ చేశారు, ఆ క్రెడిట్ నీదే, నువ్వు మచ్చ తెచ్చావున్నారు. నేను క్లియర్గా ఏం చెప్పానంటే సరే ఇది వాళ్ళు పాడుకునే పాట, అలాంటి అమ్మాయిలు పాడుకునే పాట అలాగే ఉంటుంది. అంతేగాని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు సినిమా తీస్తున్నారు వాళ్ళు ఇంగ్లీష్ లో పాడుకోరు సార్, వాళ్ళు ఇలాగ పాడతారని చెప్తే ఇంకో 4 తిట్టారు. చెప్పినప్పుడు నేను చెప్పాను, నేను లేదండి మన సినిమా చందమామ అండి, ఏ మచ్చ లేకుండా ప్లెయిన్ గా వస్తే గుండ్రంగా దాన్ని బాలంటారు, ఏదో ఒక మచ్చ ఉండాలని చెప్పేసి ఇది పెట్టాను, అందుకని మంచి పెట్టాను నేను చందమామ అని చెప్పి కవర్ చేసుకున్నాను నిజానికి. తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధాకృష్ణ హీజ్ ఆల్సో భలే ఎంకరేజ్ చేశాడు నన్ను ఆ సాంగ్ రాయడానికి, ఆ వర్డ్స్ కి భలే కొత్తగా రాసే ఉన్నాడు. ఇమీడియట్ గా రాధాకృష్ణ నాతో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఉన్న సినిమాలో ఒక సాంగ్ రాయించారు. ఆ తర్వాత మళ్లీ కృష్ణవంశీ గారు మొన్న మహాత్మా సినిమాలో ఒక సాంగ్ రాయించారు. బ్యూటిఫుల్ సాంగ్. ఏ మార్క్ సాంగ్? అది ఒక సొసైటీలో ఉండే కొన్ని ఇష్యూస్ మీద సెటైర్ అండి. అది సాంగ్ వచ్చిన తర్వాత చూడండి, బహుశా తొందరలో ఆడియో రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యాక చూడండి. బహుశా నాకు తెలిసి నా కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అండి. అంటే రాసిన 2-3 పాటలు అయినా కూడా అందులో బెటర్ సాంగ్, మంచి సాంగ్. ఆ తర్వాత మహాత్మాలో కొన్ని సీన్స్ వరకు నేను కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా చెప్పాలంటే ఉడతా భక్తి సాయం అనమాట అది. తర్వాత రీసెంట్ గా శివనాగేశ్వరరావు గారు ఉషకిరణ్ మూవీ సినిమా, అది నేను డైలాగ్స్ రాసింది మొత్తం సినిమా. సో అందులో ఒక 3 పాటలు రాశాను, అది కూడా ఆడియో రిలీజ్ అయింది ఆల్రెడీ. అది సిగ్గుపడుతూ చెప్తున్నాను సాంగ్ రాశానని చెప్తున్నారు, కానీ డెఫినెట్ గా ఇది ఒక మంచి ప్రయత్నం అండి. ఎందుకంటే ఒక క్రాఫ్ట్ లో ఆల్రెడీ నిష్ణాతులుగా కొనసాగుతున్నారు, ఇంకొక క్రాఫ్ట్ లో కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. తేడా లేదండి, అంటే 2 రాయటమే. ఒకసారి లిరిసిస్ట్ సాయిశ్రీ హర్ష గారు ఆయన అన్నారు, ఆయన చందమామలో ఆయన ఒక పాట రాశారు, బ్యూటిఫుల్ సాంగ్. ఆయన అన్నారు ముక్కుపై ముద్దు పెట్టి పాట ఆయనే రాశారు ఆ సినిమాలో. ఆయన ఏమన్నారంటే నేను పాట రాశాను అనేటప్పటికీ డైలాగ్ రైటర్ పాట రాయటం చాలా ఈజీ అండి, అలాగే లిరిసిస్ట్ మాటలు రాయడం చాలా కష్టం. ఎందుకంటే పాట రాయటం అంటే గాలి పోగేసి రాయటం ఒక్కొక్కసారి జరుగుద్ది, అందులో పెద్ద విషయం ఉన్నా లేకపోయినా రిథమిక్ గా ఆ తత్కారానికి తగినట్టు రాస్తే సరిపోద్దని చెప్పేసి ఆయన అన్నారు. అయితే ఒక రకంగా అలాంటి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, సీనియర్స్ ఇచ్చిన సపోర్ట్, అలాగే చిన్నప్పటి నుంచి పాటలు వింటూ వేటూరు గారు శాస్త్రి గారు లాంటి ఇన్స్పిరేషన్, సో అది హెల్ప్ అయ్యి అసలు ఇందాక నేను అన్నది సిగ్గుపడుతూ అంటే అది వేరే సెన్స్ ఏంటంటే సిన్సియర్ గా బాధతో సిగ్గుపడటం కాదండి, తప్పు చేసి సిగ్గుపడటం కాదు. అది సిగ్గు అంటే సడన్ గా ఏంటో ఒక పెళ్లి సిగ్గుపడినట్టే. చాలా బాగుందండి. అదేవిధంగా బలాదూర్ విషయానికి వచ్చినట్లయితే ఉదయ్ శంకర్ గారి సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. అదేవిధంగా చందమామతో చూసుకుంటే అక్కడ మన వంశీ గారి మార్క్ కనపడుతుంది. ఇక్కడ బలాదూర్ విషయానికి వచ్చేసరికి డైరెక్టర్ అట్ ద సేమ్ టైం రవితేజ, ఆ ఎనర్జీ అంతా మొత్తం అంతా కలిసి దానిలో బలాదూర్ సినిమాతో ప్రజెంట్ చేశారు.
ఇది ఒక డిఫరెంట్ ప్రయత్నం ఇది బలదూర్ సినిమా. సో దాని గురించి కూడా చెప్పండి. ఈ బలదూర్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి మన మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారండి. సో రాధాకృష్ణ చందమామ సినిమా తర్వాత తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది. సో బలదూర్ సినిమాకి మ్యూజిక్ ఆయన చేశారు. డైలాగ్స్ విషయానికి వచ్చి వాళ్ళు కొంచెం తర్జన భర్జన పడుతున్న టైంలో ఇట్లా చందమామకి రాశారు, భూపాల్ బాగా రాశాడు అని చెప్తే సురేష్ ప్రొడక్షన్ సినిమా కాబట్టి ఆయన పిలిపించి నన్ను చూసి సరే అని చెప్పేసి ఇది కథను ఉదయశంకర్ డైరెక్టర్ గారితో చెప్పించి, ఉదయశంకర్ గారు అంటే ఆల్రెడీ కలిసి ఉన్నారంటే ఒక మంచి ఫ్యామిలీ హిట్ సినిమా ఒకప్పుడు వెంకటేశ్వర్తో. సో దానికి పిలిపించేసినప్పుడు దానికి చేశాను. అండ్ రవితేజ గారు ఆయన తలుచుకుంటేనే కొంచెం ఎనర్జీ వస్తాయి. ఎందుకంటే నిజంగా నా మీద ఆయన కొంచెం పెద్దోడైనా కూడా నేను ఆయన చూసి సిగ్గుపడిపోతుంటాను. ఎందుకంటే ఆయనలో ఉన్న ఎనర్జీ నిజంగా ఇప్పుడు ఉన్న టీనేజ్ యూత్ లో కూడా లేదేమో అనిపిస్తుంది. మీరు రీసెంట్ సినిమాలు చూసుకోండి, అంత ఆయన ఫస్ట్ సినిమా నుంచి చూసుకోండి అసలు ఆయన ఎనర్జీ. సో అలాంటి ఆర్టిస్టులను తలుచుకుంటే ఆటోమేటిక్ గా ఒక రకమైన ఎనర్జీ నాకన్నా ముందు పెన్నుకు పరిగెడుతుంది. ఆ పెన్ను రాస్తూ పోతుంది, నేనే షాక్ అవుతుంటా ఈయన ఇలా రాస్తాడని చెప్పేసి. సో అది చేయడం జరిగింది. సో మీకు బలదూర్ సినిమాలో రవితేజ గారి ఎనర్జీని మాక్సిమం వాడుకొని నేను రాయడానికి ట్రై చేశాను. సో ఆయనతో వర్క్ చేయడం వెరీ మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ తొందరలోనే చేయబోతున్నాను ఆయనతోటి. అది డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఎందుకంటే రవితేజ గారు మీరు చెప్పినట్టు ఎనర్జీ పాయింట్ లో చూసుకున్నట్లయితే అల్టిమేట్ ఇండస్ట్రీలో. అదేవిధంగా ఆయన మార్క్ సెపరేట్ ఉంది, డైలాగ్ డెలివరీ గానీ, తర్వాత డైలాగ్ మాడ్యులేషన్ గానీ, ఇదంతా కూడా. సో దాన్ని మీరు ఆకలింపు చేసుకుని మీరు మీ పెన్ ద్వారా దాన్ని మళ్ళా చేయాలి. అంటే ఆల్రెడీ ఇంత ముందు చేసిన సినిమాల ద్వారా చూసి. అయితే ఆ ఎనర్జీ మీ పెన్ ఎక్కడి నుంచి వచ్చింది? లేదండి, అంటే ఇది యాక్చువల్ గా నాకంటూ సెపరేట్ గా ఉండదండి. టు బి ఫ్రాంక్, ఆర్టిస్ట్ ఇన్స్పైర్ చేస్తే మనం రాసేది ఒక పద్ధతి అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ఇన్స్పైర్ చేయడం ఒక పద్ధతి అండి. ఇక పెద్ద ఆర్టిస్టుల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం డైలాగ్ రాస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇంతకుముందు సినిమాలో ఏమేం చేశారు, ఎలా చేశారు అనేది క్లియర్ గా చూసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళ క్యారెక్టరేషన్ చూసుకుని ఆ క్యారెక్టరేషన్ మిస్ అవ్వకుండా, ఆర్టిస్ట్ ఎనర్జీ మళ్ళీ ఇందులో లాస్ అవ్వకుండా రెండు మిక్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ దట్టు రవితేజ గారు బహుశా ఆయనకి తెలీదు, ఆయన హీరో ఒక ముందు నాకు చాలా కాలం ముందు కూడా తెలుసు. ఆయన నాకు తెలుసు అంటే నేను దగ్గరగా చూశాను ఆయన. సో ఆయన ఎనర్జీ అప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను నేను. సో ఆయనలో ఉన్నదాన్ని ఇంకా నాకు తెలిసి ఇండస్ట్రీ మొత్తంలో ఒక 20% యూటిలైజ్ చేసుకున్నారు, ఇంకా 80% బ్యాలెన్స్ ఉంది ఆయన దగ్గర. అంత ఎనర్జీ ఉంది నాకు తెలిసి. బై గాడ్స్ గ్రేస్ ఆయన ఇంకొక 20 ఏళ్ళు ఇదే ఎనర్జీతో ఉంటే ఇంకా హ్యాపీ అసలు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు కంప్లీట్ గా ఆ పర్టికులర్ హీరో యొక్క బిహేవియర్ ఇదంతా కూడా ఒక రైటర్ అడాప్ట్ చేసుకుని అంటే దాన్ని ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది అన్నారు. జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది రైటర్లు ఉన్నారండి. దాదాపు లెక్క పెట్టుకోవాలంటే దాదాపు మోర్ దాన్ 100-200 దాకా ఉన్నారు దగ్గర రచయితలందరూ కూడా. అందులో సక్సెస్ అయిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు రేషియో. సో వాళ్ళందరితో పోల్చుకున్నట్లయితే కనుక మీ ప్రత్యేకత ఏంటి అసలు? అదేవిధంగా అంటే మీ మార్క్ ఆఫ్ వర్కింగ్ ఏంటి అసలు? మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏంటి? న్యాచురల్ గా రైటర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ చెప్తున్నాము, డైలాగ్ మాట్లాడుతున్నాము అనే ఫీలింగ్ ఆర్టిస్ట్ గా రాకుండా నేను బిహేవ్ చేస్తానని ఆర్టిస్ట్ అనుకునేలాగా రాయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే మాటల్లోనే మనకు మనమే పంచులు, మనకు మనమే సెటర్లు ఇచ్చుకుంటాం. ఒక్కొక్కసారి ఈ ప్రాసలతో వచ్చిన డైలాగులు బాగా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఒకసారి వెనక్కి వెళ్తే సముద్రాలు గారు, సీనియర్ సముద్రాలు గారు, పింగళ గారు అప్పట్లో రాసిన డైలాగ్స్, మాయాబజార్ లాంటి కొన్ని సినిమాలు, లేదా అప్పట్లో సోషల్ మూవీస్, అలాగే ఆత్రేయ గారు బ్యూటిఫుల్ డైలాగ్ రైటర్, చాలా తక్కువ సినిమాలు రాసిన కూడా ఆయన. అలాగే ఆయన తర్వాత డివి నరసరాజు గారు అద్భుతమైన రైటర్. అలాగే అప్పట్లోనే ముళ్ళపూడి రమణ గారు అసలు మామూలుగా డ్రామాటిక్ గా ఉన్న డైలాగ్స్ అన్నింటినీ తీసి పక్కన పెట్టేసి వ్యవహారిక శైలిని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అవే డైలాగ్స్ గా స్టార్ట్ చేసింది ముళ్ళపూడి రమణ గారు. ఆ తర్వాత అద్భుతమైన రైటర్, ఒక శంకరాభరణం లాంటి సినిమా, ఒక అడవిరాముడు లాంటి కమర్షియల్ సినిమా రాసిన జంధ్యాల గారు బ్యూటిఫుల్ రైటర్ ఆయన. ఆ తర్వాత అప్పటి వరకు నేను బాగా అబ్జర్వ్ చేశానండి. అంటే రైటర్ అవుతాను నాకు కూడా తెలియకుండానే వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే పాత సినిమాలు ఎప్పటికప్పుడు చూస్తూ. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమాల్లో భలే మ్యాజిక్ ఉంటుందండి. ఆయన నాకు తెలిసి నాకు బాగా ఇష్టమైన రైటర్ ఆయన. కాకపోతే ఆయనలో ఉండే ఇదేంటంటే
అసలు క్యారెక్టర్స్ పంచులేస్తా ఉంటే దానికోసం సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. స్వయంవరం మొదలుకొని ఆయన చాలా సినిమాలు రాశారు, విజయభాస్కర్ గారి కాంబినేషన్, అలాగే వాసు అని వెంకటేష్ గారి సినిమా. అవి కొన్ని సినిమాలు చూసుకుంటే డైలాగ్స్ మనం ఇప్పటికీ రిపీట్ చేసుకుంటుంటాం. ప్రాసలతో కౌంటర్లు వేయటం అనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాక్సిమం హైలైట్ చేసి పారేశారు. ఇంకోటి ఛాన్స్ వెళ్ళదు అసలు ఇప్పుడు దాకా. సో ఆయన స్టైల్ అది. అంటే అదే స్టైల్ ఇంచుమించు అంతకుముందు మళ్ళపూడి రమణ గారు అండి. రమణ గారి దగ్గర నుంచి కొంత పాటను తీసుకుని సూపర్ హైలైట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో అంతవరకు నేను అబ్జర్వ్ చేసిన రైటర్స్. ఆ తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత నేను వీళ్ళందరికీ డిఫరెంట్ గా వెళ్ళాలనేది నా ప్రయత్నం అండి. డిఫరెంట్ గా వెళ్ళాలి అంటే ఏంటంటే న్యాచురల్ గా రియలిస్టిక్ గా డైలాగ్స్ ఉంటూనే క్యారెక్టరైజేషన్ సెపరేట్ గా ఉంటూ ఎక్కడన్నా అవకాశం ఉంటే మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ అండర్ కరెంట్ గా వెళ్తూ ఎమోషన్స్ ని పండించడం అనేది నాకు ఇష్టం. ఎలాంటి ఇదైనా కూడా అండర్ కరెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉండి ఏడుపులు కష్టాలు కానీ ఇలాన్ని చూపిస్తూ ఉంటే ఆల్రెడీ సీరియల్స్ లో అవే వస్తున్నాయి, ఎక్కడ చూసినా ఉండి రియల్ లైఫ్ లో కూడా అవే ఉన్నాయి, సినిమాలు కూడా ఎందుకు అని చెప్పి. సో అలాంటి టైప్ ఆఫ్ రైటింగ్ నాకు ఇష్టం అండి. నా బలం ఏంటి చాలా మంది అడుగుతారు, మీరు కామెడీ బాగా రాస్తారా, ఎమోషన్స్ బాగా రాస్తారా, సీరియస్ బాగా రాస్తారా అంటే నేను డైలాగ్స్ బాగా రాస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. అది ఏదో కొద్దిపాటి గర్వం కాదు, కాన్ఫిడెన్స్ అంతే. కొంచెం నేను బాగానే రాయగలను. చాలా మంది రైటర్స్ ఇప్పుడున్న వాళ్ళు మంచి మంచి రైటర్స్ వస్తున్నారు. సో నాకుండే స్పెషాలిటీ, నా ల్యాండ్ మార్క్, నా బ్రాండ్ ఏంటి అనేది ఇప్పుడు వచ్చిన ఈ కొన్ని సినిమాల్లోనే వచ్చింది. సో ఇన్ ఫ్యూచర్ సెపరేట్ గా ఒక ల్యాండ్ మార్క్ అయితే క్రియేట్ అవుతుందని అనుకుంటున్నాను. అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే న్యాచురాలిటీకి దగ్గరగా ఎప్పుడైతే మన బిహేవియర్ దగ్గరగా ఎక్కడైతే మనం పనిచేస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా ఇక సక్సెస్ పాయింట్ లోకి వచ్చినట్లయితే కంపల్సరీ ఆడియన్స్ వచ్చి థియేటర్కి వచ్చి కూర్చుని కనెక్ట్ అయ్యేంత వరకు కూడా ఆ సక్సెస్ అనేది దొరకదు. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీరు చెప్పినట్టుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పంచ్ లైన్స్ నచ్చాయి, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి. సో జనరల్ గా అట్లా తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ముఖ్యమైన ఫార్ములా ఏంటి అసలు? అంటే గతంలో కొన్ని సినిమాల్లో ఒకప్పుడు రాజబాబు గారు ఉన్నారంటే సినిమాలు చూసేవారు, అలాగే కొందరు కమెడియన్స్ పేరు బ్రేలం గారు ఉన్నారంటే సినిమాలు చూసేవారంట. తర్వాత కొంతకాలానికి రీసెంట్ గా బ్రహ్మానంద గారు ఉన్నట్టు సినిమాలు చూసేస్తున్నారు. అలాగే మ్యూజిక్ పరంగా కూడా ఇళయరాజా గారు అని బయట చిన్న లోగో పడంగానే సినిమాలు చూసేసేవారు. అలాగే రైటర్స్కి వచ్చేటప్పటికి చాలా కాలం రికగ్నిషన్ లేదండి. టెక్నీషియన్స్ గురించి ఎక్కువ తెలిసే అవకాశం మొన్నటి వరకు అంటే ఈ మీడియా వచ్చే వరకు కూడా ఎక్కువ లేదు. సో మీడియా డెవలప్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున నాట్ ఓన్లీ హీరో, టెక్నీషియన్స్ ఎవరని కూడా చూస్తున్నారు. అలాగా రైటర్ని బట్టి సినిమాకి లాక్కొచ్చిన రైటర్ రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. ఆయన పేరు చెప్పి సినిమాకి వచ్చారండి. హీరో ఎవరిని కూడా చూడలేదు ఒక టైంలో, అంత అద్భుతంగా చేశారు. పెద్ద పెద్ద హీరోలతో ఆయన వర్క్ చేసినా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ విజయభాస్కర్ కాంబినేషన్ అనగా అసలు సూపర్ ఉంటాయి డైలాగ్స్ అని చెప్పేసి ఆయన ఆ రేంజ్కి తీసుకొచ్చారు. ఇంకా నా వరకు వస్తే ఏంటంటే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాను. స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ 16 సినిమాలు కూడా పెద్ద లెక్కేం కాదు నాకు తెలిసి. స్టార్ట్ చేసిందే కెరీర్ యాజ్ ఎ రైటర్ 95 అనుకుంటా. సో విదిన్ 4 years 16 మూవీస్ రాశానంటే నిజంగా రోజు చెప్పాలంటే అదృష్టం. అది అదృష్టం. ఎందుకంటే చాలా మంది చాలా స్ట్రగుల్స్ పడుతున్నా కూడా పర్టికులర్ గా నాకు వస్తున్న అవకాశాలు అంటే బై గాడ్స్ గ్రేస్ నేను బానే ఉన్నాను, పర్వాలేదు. అండ్ దట్టు బానే రాయగలుగుతున్నాను కాబట్టి నాకు అవకాశాలు వస్తాయి అనుకుంటున్నాను. సో ఇంకా ముందు మీరు అన్నట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేసిన అలాంటి ఒక మంచి రైటర్ గా పేరు చెప్తే లక్ష్మీ భూపాల్లోకే బానే రాస్తాడు, సినిమా చూడొచ్చు అనే వరకు నేను వెళ్ళాలంటే ఫస్ట్ చూజీగా సినిమాలు చేసే ఛాన్స్ నాకుంటే నేను హ్యాపీగా చేసుకోగలను. కథ నచ్చి నేను రాస్తానండి అని ఎలా ఉంటే హ్యాపీ. అదే బలవంతంగానో లేదా ఇబ్బందిగానో మొహమాటానికి సినిమాలు రాస్తే మళ్ళీ నన్ను కూడా మర్చిపోతారు జనం. ఎందుకంటే వచ్చిన తక్కువ కాలంలోనే దాదాపు 16 సినిమాలు అంటే ఒక రకంగా రికార్డ్ అని. ఎందుకంటే అదే మీ సక్సెస్ కి ఖచ్చితంగా కనబడుతోంది. మీ సక్సెస్ కూడా అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ రైటర్ గా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అదేవిధంగా సుస్థిర స్థానాన్ని ప్రేక్షకుల మధ్య కూడా సంపాదించుకున్నట్లు ఒక రకంగా 16 సినిమాలకు అవకాశం ఇచ్చారంటే ప్రేక్షకులు మామూలు విషయం కాదు సార్ 4 సంవత్సరాల టైంలో. అంటే మీకు వచ్చిన అవకాశం అంటే 16 అనేది చాలా తక్కువేమో అనుకున్నాను జనరల్ గా. అంటే మీరు ఏమన్నా మధ్యలో వదులుకోవడం జరిగిందా, అసలు ఎట్లా జరిగింది ఇదంతా? అంటే జనరల్ గా నేను 16 సినిమాలు రాశాను అంటే టు బి ఫ్రాంక్ అండి, టైం ఇప్పుడు మీరు చూసుకుంటే 4-5 ఏళ్లలో చూసుకుంటే ఒక 3-4 సినిమాల కన్నా ఎక్కువ చేసే అవకాశం లేదండి. అంటే ఒక్కొక్క సినిమా కనీసం 3 నెలలు 4 నెలలను కేటాయించాలి. సో అంతవరకు టైం సరిపోయింది. టైం సరిపోక చాలా మంచి సినిమాలు, చాలా మంది ఫ్రెండ్స్ సినిమాలు కూడా ఈ మధ్యకాలం వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అయితే వదిలేసుకున్నది మాత్రం నిజం, అది వాస్తవం. అది
చాలా సినిమాలు నేను వదులుకోవటం జరిగింది. అలాగని వదులుకున్నానని ఈ రోజు బాధపడటం మాత్రం జరగలేదు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చాలా ఉందండి, ఇప్పుడు చాలా చేయాల్సింది ఉంది. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేద్దాం. అదేవిధంగా రీసెంట్ ఫ్లిక్ కలవరమాయ మదిలో గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సతీష్ కాసెట్టి నేషనల్ అవార్డు విన్నర్, హోప్ సినిమాతో ఆయన జాతీయ అవార్డు సంపాదించుకున్నారు. అదేవిధంగా కలవరమాయ మదిలో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు సెల్ లైట్ పై. తర్వాత ఒక ఐ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, ఐ ప్లెజెంట్ చక్కగా మొత్తం సంభాషణ అయితే ఏంటి ఇవంతా కూడా చాలా చక్కగా కొనసాగాయి అన్ని కూడా. సో దానిలో మీ పార్టిసిపేషన్? కలవరమాయ మదిలో ఒక మంచి స్క్రిప్ట్ అండి, చాలా మంచి లైన్. అంటే అంతకుముందు ఆ లైన్ రాలేదని కాదు కానీ ఒక కొత్త స్క్రీన్ ప్లేతో ఒక మంచి ప్రయత్నం అండి. ఈ మధ్యకాలంలో క్లాసికల్ మ్యూజిక్ అనే దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు. శంకరాభరణం లాంటి సినిమాలు చూసి అప్పట్లో చాలా మంది క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్లారు అంటే అదంతా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మరి కలవరమాయ మొదలు ఏ మేరకు ఎఫెక్ట్ చేసింది అనేది నాకైతే నేను ఇంకా క్లియర్ గా తెలియదు కానీ ఒక మంచి సినిమా అండి. అలాగే సతీష్ కాసెట్టి నాకు ఫస్ట్ ఆయన స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను ఒకటి చెప్పింది ఏంటంటే ఆయనకి ఇది పచ్చిపాల వాసన వస్తుందండి, మరగబెట్టి తర్వాత పాయసం చేయాల్సి ఉంటుంది అని చెప్పాను. సో పాలను ఒప్పుకున్నావు కదా నువ్వు రాయి అయితే సినిమా అని చెప్పేసి ఆయన అడిగాడు నన్ను. అంటే డెఫినెట్ గా రాస్తానన్నాను. ఆ సినిమా చాలా కాలం అండి, దాదాపు ఒక 9 months, ఒక 1 year దాని మీద అప్పుడప్పుడు రాసుకుంటూ అదొక సినిమా ప్రాజెక్ట్ లో సెపరేట్ గా చేయకుండా చేశాను అది. సో అది మంచి ప్రయత్నం. అని తట్టు దానికి తగ్గట్టు మంచి ఆర్టిస్టులు పడ్డారు. పర్టికులర్లీ స్వాతి సూపర్బ్ వర్క్ అండి ఆ సినిమాలో, చాలా బాగా చేసింది. ఇంచుమించు ఒక రకంగా చెప్పాలనుకుంటే అంతకుముందు నేను రాసిన డైలాగ్స్ స్వాతి ఈ సినిమాకి అని మేము అనుకున్న తర్వాత డైలాగ్స్ ని చాలా వరకు చేంజెస్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని అంతకుముందు మనం టీవీలో చూస్తున్నాం కొన్ని ప్రోగ్రామ్స్ లో. సో స్వాతి అయితే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా మాట్లాడుతుంది అనుకుని చాలా వరకు చేంజెస్ చేయడం జరిగింది. అండ్ దట్టు స్క్రిప్ట్ విన్న తర్వాత నేను నేరేషన్ ఇచ్చాను, మొత్తం రాసేయడం అయిపోయిన తర్వాత స్వాతి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంటే నేను యాక్చువల్లీ అక్కడ బిహేవ్ చేస్తే చాలు, అంత బాగున్నాయి డైలాగ్స్ అని చెప్పేసి. సో ఆ అమ్మాయి పెద్ద సెట్ అండ్ అలాగే విక్రమ్ గోఖలే గారు హమ్ దిల్ దే చుకే సనమ్ లాంటి పెద్ద సినిమాల్లో ఐశ్వర్యరాయ్ ఫాదర్ గా చేసిన ఆయన ఈ సినిమాలో స్వాతి ఫాదర్ గా క్యారెక్టర్ చేశారు. సో అలాగే మంచి టెక్నీషియన్ తనిఖీల భరణి గారు పర్టికులర్ గా అసలు సూపర్బ్ ఆర్టిస్ట్. ఆయన అంత మంచి రైటర్ అయ్యుండి కూడా అసలు ఏ రోజు నేను రాసిన డైలాగ్స్ వంకపడ్డం కానీ ఏమీ లేదు. ఎప్పటికప్పుడు పైగా నేను ఎప్పుడన్నా సెట్కి వెళ్తే చాలా బాగున్నాయి డైలాగ్స్, చాలా బాగా రాశావు అని చెప్పి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ సినిమా. అండ్ దట్టు శరత్ వాసుదేవన్ గారి మ్యూజిక్, దాదాపు ఆయన కొన్ని 100 సినిమాలు చేశారు మలయాళంలో. తరతరాలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా క్లాసికల్ మ్యూజిక్, అలాంటి టెక్నీషియన్స్ అందరూ ఉన్న సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవటం నిజంగా చాలా హ్యాపీ అండి. చాలా బాగుంది. ఎందుకంటే బలాదూర్ అనేటటువంటి సినిమా ఒక ఫుల్ లెంగ్త్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎనర్జెటిక్ మూవీ. ఇది కంప్లీట్ గా సాఫ్ట్. వంశీ గారి మార్కు ఇంకొక రకంగా ఉంది. సో కంప్లీట్ గా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ మూడిట్లో వేరియేషన్స్ కూడా చాలా చక్కగా అందరినీ కూడా సమాధాన పరిచే విధంగా మీరు వర్క్ చేయడం, మీ వర్కింగ్ స్టైల్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా అందరికీ కూడా మనసులను ఆకట్టుకునే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అసలు మీలో ఉన్న ఒక రచయిత ఎప్పుడు బయటపడడం జరిగింది? అసలు మంచి విషయం గుర్తు చేశారు నిజానికి. ఎందుకంటే చాలా తప్పు జరిగిపోతుంది. నేను ఆయన మర్చిపోతాను, ఎంత ఇంటర్వ్యూలు నేను ఆయన గురించి చెప్పలేదు. నేను మీడియాలో వర్క్ చేశాను చాలా కాలం. అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2020 అని చెప్పి రాఘవేంద్ర గారు ఎలక్ట్రానిక్ మీడియా వర్క్ చేసినప్పుడు కొన్ని యాడ్స్ అవి కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అప్పట్లో ఆ వర్క్ అంతా జరుగుతున్నప్పుడు నాకు ఒక ఆయన మంచి ఫ్రెండ్ అండి. ఆయన తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయారు. నేను కొన్ని కారణాల వల్ల బ్యాక్ టు ది పెవిలియన్ అని చెప్పేసి మా ఊరు వెళ్ళిపోయాను. 2005లో రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మీడియాలోనే జాయిన్ అవుదాం, మీడియాలోనే వర్క్ చేద్దాం నేను అనుకుంటున్న టైంలో సడన్ గా నన్ను పిలిచి ఒక సినిమాకి డైలాగ్స్ రాయాలి అన్నారు. నేను డైలాగ్స్ రాయడం అంటే నేను ప్రోగ్రామ్ మేకింగ్ కదా, నేను డైలాగ్స్ నాకేం వచ్చి అంటే లేదు నువ్వు రాయగలవు రాయని చెప్పేసి ఆయన తీసుకెళ్లాను. సోగ్గాడ్ అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్, అందులో కొంత పాట అంత రాయించారండి. ఆయన లక్ష్మీపతి గారు రీసెంట్ గా చనిపోయారు. కామెడియన్ ఆయన, చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. వాళ్ళ బ్రదర్ శోభన్ ఆయన కూడా, వాళ్ళిద్దరూ నాకు మంచి కొలీగ్స్ అండి అప్పట్లో. సో లక్ష్మీపతి గారు నన్ను తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి, సినిమా ఫీల్డ్ అంటే నాకు మొదటి నుంచి ఒక రకమైన భయం, అమ్మో సినిమా ఫీల్డ్ ఎందుకు, మొత్తం మాయా, ఎవరు నమ్మాలో తెలియదు, ఏంటి జనాలు ఎలా ఉంటారు ఎక్కడైనా భయపెట్టారు గతంలోనే. సో ఎందుకు సినిమా ఫీల్డ్ మనకు తెలియంది అనుకున్న టైంలో నాకు తెలియకుండానే నేను రైటర్నే నన్ను నాకు గుర్తు చేసి నన్ను రైటర్ని చేసిన మనిషి లక్ష్మీపతి గారు. సో ఈ సందర్భంగా థ్యాంక్స్. ఎందుకంటే మనిషిలో ఉండేటటువంటి ఒక పైకి ఒక రకంగా కనిపించిన లోపల ఉండేటటువంటి ఒక ఎనర్జీ ఉంటుందంటే ఆ ఎనర్జీని వెలికి తీసి
దాన్ని ఖచ్చితంగా సానం పెట్టి కరెక్ట్ గా యూజ్ చేస్తే అదే సక్సెస్ కి చిరునామా అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. డెఫినెట్ గా లక్ష్మీపతి గారు మీలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని గుర్తించి దాన్ని పదును పెట్టి ఇలాగా తెలుగు ప్రేక్షకులందరి మీదకి వదిలారు. అవునండి, ఆయన గురించి ఆయన ఆర్టిస్ట్ గా చూడాలని సినిమా ఫస్ట్ ఆయన ఎంటర్ అయిన దగ్గర నుంచి నేను ఆయన్ని మీరు బాగా చేస్తారండి, బాగా చేస్తున్నారు ఆర్టిస్ట్ అదని చెప్తున్నప్పుడు అప్పట్లో కొంత ఏదో సినిమా ఆయన రాస్తున్నప్పుడు 3-4 సీన్లు సరదాగా హెల్ప్ చేయడం జరిగింది. సో అది బహుశా గుర్తుపెట్టుకుని ఆయన నువ్వు రైటర్ అని చెప్పేసి ఎంకరేజ్ చేశారేమో. అంటే ఇప్పుడు ఆయన చేయాలనుకునే కొన్ని అవన్నీ కూడా నేను ఇంకా ఫుల్ చేయలేము ఇప్పుడు, బహుశా డబుల్ వర్క్ నా మీద. అదేవిధంగా జనరల్ గా డైలాగ్స్ రాయటం అంటే ఇప్పుడు వ్యవహారిక భాషలో అంటే మనం ఇంట్లో ఒక 4 క్యారెక్టర్లు ఉన్నాయనుకోండి, ఇంట్లో తల్లి తండ్రి 2 పిల్లలు, వాళ్ళు మాట్లాడుకునే విధానం ఒక రకంగా ఉంటుంది. అదే సేమ్ సీన్ తీసుకెళ్లి సినిమాలో పెట్టినట్లయితే సో వాళ్ళ కాన్వర్సేషన్ కాస్త పాలిష్డ్ గా ఉంటుంది, కాస్త మార్చాలి. న్యాచురల్ గా ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా కాకుండా కాస్త మార్పులు చేర్పులు చేసి చేయాల్సి ఉంటుంది. జనరల్ గా ఒక రచయితగా మీకు అంటే కంప్లీట్ గా ఒక స్క్రిప్ట్ పైన వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఎన్విరాన్మెంట్ అవసరం పడుతుంది? జనరల్ గా మీ యొక్క విజువలైజేషన్ ఏ విధంగా ఉంటుంది మీ డైలాగ్స్ రాసేటప్పుడు? విజువలైజేషన్ అంటే ఇది కొంచెం కత్తిమీద సామానండి. ఎందుకంటే డైలాగ్ రాయటం అనేది ఫస్ట్ లో ఈజీ అయ్యే అనుకున్నాను నేను. డైలాగ్స్ అంటే మాటలు రాయటం కదా, మనం ఏం మాట్లాడుకుంటే అది రాయటం కదా ఈజీ అనుకున్నాను, కానీ అది అనుకున్నంత ఈజీ కాదండి. ఇంచుమించు నాకు తెలిసి చాలా మంది రైటర్స్ కి డైరెక్టర్స్ కి గుండెపోట్లు వస్తాయి. ఎందుకంటే 2-3 క్యారెక్టర్లు ఒకేసారి ఒక సీన్ లో రాయాల్సి వస్తున్నప్పుడు 3 ఎమోషన్లు నేనే ఫీల్ అవ్వాలి, నేనే అరవాలి, నేనే సాఫ్ట్ గా మాట్లాడాలి, నేనే నవ్వాలి, నేనే ఏడవాలి. ఇన్ని ఎమోషన్స్ ఒకే సీన్ లో చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని క్యారెక్టర్స్ నేనే ప్లే చేయాలి. మైండ్ లో ప్లే చేసుకుని ఆ ఎమోషన్ నేను ఫీల్ అయితేనే రాయగలుగుతాను. సో అది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ అండి, మామూలు టార్చర్ కాదు అది. సినిమా ఖచ్చితంగా ఒక 40 పాత్రలు ఉన్నాయనుకోండి, మినిమం గా తక్కువ 40 పాత్రల ఎమోషన్స్ కూడా మీరు ముందు ఫీల్ అయితేనే పేపర్ మీద ముందుకు పెన్ను నడుస్తుంది. సో అన్ని క్యారెక్టర్స్ నేను ఫీల్ అయ్యి నేను ఇప్పుడు ఏ లొకేషన్ అయితే రాస్తానో ఆ లొకేషన్లకి నేను ఇమాజిన్ చేసుకుని ఆ లొకేషన్ లో క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది, అలా నడుస్తుంది, అలా నవ్వుతుంది అని అవన్నీ కూడా నేను అనుకుని అవి క్రియేట్ చేసుకుని రాయటం అనేది బహుశా నేను ఒక్కనే కదా, డైరెక్టర్ ప్రతి ఒక్కరు ఇదే చేస్తారు. అయితే చాలా టఫ్ జాబ్ అండి ఇది. చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి ఎలా చేస్తున్నారో నమస్కారం పెట్టారు వీళ్ళందరికీ. చాలా ఆ పెయిన్ మీకు కూడా తెలుసు కాబట్టి మీరే చెప్పాలి. సో అంటే నిజంగా మంచి పెయిన్ అండి. అది రాసేసిన తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత ఒకసారి మనం చూసుకుంటే వచ్చే హ్యాపీనెస్ ఉంది చూసారా, అది సూపర్ అండి. సీన్ రాసేసిన తర్వాత మంచి అవుట్పుట్ వచ్చి మంచి డైలాగ్ వచ్చి మంచి ఎమోషన్ వచ్చిన తర్వాత మనకే ఒక రకమైన హ్యాపీనెస్. సో రైట్, ఇది పండుద్ది అని చాలాసార్లు మనకి అనిపించేస్తుంది. అలాగా మంచి అవుట్పుట్ వచ్చి ఒక్కొక్కసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతే మాత్రం భలే బాధ వస్తుంది కొన్ని. ఎందుకంటే నేనేమనుకున్నాను, డైరెక్టర్ గారు ఇప్పుడు కథ ఎవరైతే డైరెక్టర్ నా సినిమాకి వర్క్ ఉంటారో ఆయన నాకు కథ చెప్పినప్పుడు నేను ఒకటి ఫీల్ అవుతాను, నేను ఫీల్ అయ్యి నేను ఒకటి రాసినప్పుడు డైలాగ్ తిరిగి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఇంకోటి ఫీల్ అయ్యి ఇంకోటి చేశారనుకోండి, ఒక్కోసారి కొంచెం బాధ వస్తుంది. అయితే చాలా వరకు అలాంటి సందర్భాలు ఎక్కువ ఎదురవ్వలేదు, కానీ కొన్నిసార్లు ఫేస్ చేశాను, అది ఇబ్బంది. ఈ పండటం విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే రచయితగా మీరు ఏదైతే పర్టికులర్ సీన్ డెవలప్ చేసి పెట్టుకున్నారు, సేమ్ ఎమోషన్స్ అక్కడ క్యారీ అవ్వాలి ఆర్టిస్ట్ దగ్గర నుంచి, నటుడి దగ్గర నుంచి. సో అది చేయించగలిగే కెపాసిటీ డైరెక్టర్ ఉంటుంది. అంటే డైరెక్టర్ రైటర్ ఇద్దరు కూడా వాళ్ళ కోఆర్డినేషన్ చాలా చక్కగా ఉండాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం అవుట్పుట్ కూడా సేమ్ మీరు ఏదైతే ఫీల్ అయ్యారని అనుకున్నారో అదే అవుట్పుట్ దానికన్నా ఎక్కువ కూడా రాబట్టగలిగేటటువంటి సత్తా దర్శకుల దగ్గర ఉండాలి. ఇదేదైతే ఈ కమ్యూనికేషన్ మళ్ళీ మిస్ మ్యాచ్ అయిందంటే కంపల్సరీగా ప్రాబ్లం అవుతుంది అక్కడ. సో అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే చెప్పి హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, చాలా ఉన్నాయి, రీసెంట్ గా కూడా జరిగాయి. సో నేను అనుకున్నంత అవుట్పుట్ రాకుండా నేను ఏదైతే ఫీల్ అయ్యి డైలాగ్ రాస్తూ ఏడ్చే డైలాగ్ ఏడుస్తూ రాయాలని రూల్ ఏం లేదు, కానీ ఆ డైలాగ్ రాస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్నిసార్లు ఏడుపు వస్తుంటుంది. సో అలాగే ఎమోషన్స్, కోపం వస్తుంటుంది, రకరకాలు వస్తుంది. నేను అంత ఫీల్ అయ్యి అంత నరకం పడి అంత టార్చర్ పడి క్యారెక్టర్స్ ని ఇమాజిన్ చేసుకుని రాసిన తర్వాత మళ్ళీ అది నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా క్యాజువల్ గా సింపుల్ గా లేకపోతున్న పరిస్థితి నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. అరే నేను ఇంత కష్టపడి రాశాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో అవుట్పుట్ తీసుకురావడంలో డైరెక్టర్ ఇంకొంచెం ట్రై చేస్తుంటే బాగుండేదే అనిపిస్తుంది. సో ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది మర్చిపోతానండి, అది గుర్తుపెట్టుకుంటే నేను నెక్స్ట్ సినిమా రాయలేను. సో అది అప్పుడుతో అయిపోద్ది, గుర్తు చేశారు కాబట్టి అనుకుంటున్నాను అంతే. చాలా బాగుంది సార్. అదేవిధంగా రీసెంట్ గా నేను ఒక ఫంక్షన్, ఒక ఫౌండేషన్ ఫంక్షన్, ఒక ఇన్విటేషన్ లో లక్ష్మీ భూపాల్ సినిమా రచయిత అని చెప్పేసి చూశాను సార్. నేను
చూసినప్పుడు నేను కూడా వచ్చాను ఆ ఫంక్షన్ కి. వచ్చినప్పుడు లక్ష్మీ భూపాల్ అంటే ఒక పెద్ద ఆయన వస్తారు, ఒక 40-50 ప్లస్ ఉంటారు ఆయన. ఆ టైప్ లో నేను ఎక్స్పెక్ట్ చేశాను. అసలు లక్ష్మీ భూపాల్ పేరే ఒక డిఫరెంట్ గా ఉంది. అసలు యాక్చువల్లీ మీ ఒరిజినల్ పేరు అదేనా, మీరు స్క్రీన్ అంటే ఇండస్ట్రీ కోసం మీరు ఎవరైనా మార్పు చేసుకోవడం జరిగిందా? నాకు ఒరిజినల్ పేరు చాలా పెద్దది, రకరకాల పేర్లు ఉన్నాయండి. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు పెట్టింది, ఫ్రెండ్స్ పిలిచేది, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ కన్ఫ్యూజన్ వస్తుంటే కొంతకాలం పాటు ఫస్ట్ లో యతిరాజ్ లక్కీ భూపాల్ అని ఒక విచిత్రమైన పేరు ఒకటి పెట్టుకున్నాను నేనే. తర్వాత కొన్ని సినిమాల తర్వాత చందమామ టైంకి వచ్చేటప్పుడు కృష్ణవంశీ గారు యతిరాజ్ లక్కీ భూపాల్ అంటే స్క్రీన్ నేమ్ ఏమేను అని అడిగారు. యతిరాజ్ లక్కీ భూపాల్ అంటే నార్త్ ఇండియా పేర్లాగా ఉంది ఇది, యతిరాజ్ లక్కీ భూపాల్. అసలు ఏంటి యతిరాజ్ లక్కీ భూపాల్ అంటే చెప్పాను. యతిరాజ్ అనేది చిన్నప్పుడు ఎప్పుడో నాకు పెట్టిన పేరండి. అది తీసేశారు, అప్పుడు చిన్నప్పుడు పీకేశారు, పెట్టి తీసేశారు. సో యతిరాజ్ అనేది మా నాన్నగారు పెట్టిన పేరు. అందులో యతి నా పేరు అయితే, రాజ్ నాన్నగారి పేరు, లక్కీ అంటే లక్ష్మి అమ్మ పేరు, భూపాల్ అనేది మీరు పిలిచేది ఇంటి పేరు. సో అటు నా పేరు ఇటు ఇంటి పేరు మధ్యలో మదర్ అండ్ ఫాదర్ ఉంటారు అని ఒక విచిత్రమైన సెంటిమెంట్ తో పెట్టుకున్నాను. ఎంత బాగుండేది, ఏదో విచిత్రంగా ఉందని ఎవరు నార్త్ ఇండియన్ అనుకుంటారు. నేను లేని పని గొడవ నుంచి లక్కీ అంటే ఏంటంటే లక్ష్మి అంటే అమ్మ పేరు అన్న. ఇమీడియట్ గానే లక్ష్మీ భూపాల్ సౌండ్ బాగుందని పెట్టేశారు. సో చందమామ నుంచి లక్ష్మీ భూపాల్ గా కంటిన్యూ అయిపోతున్నాను. సో ఈ పేరుకి సంబంధించిన క్రియేట్ అయింది కృష్ణవంశీ గారికి. సక్సెస్ సీక్రెట్ కూడా అదే ఉంది, ఎందుకంటే చందమామ నుంచి అద్భుతంగా మీ ట్రావెల్ చక్కగా కొనసాగుతోంది. అదేవిధంగా జనరల్ గా ఇండస్ట్రీని ఒక్కసారి అట్లా కాస్త వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఒక డాక్టర్ యాక్టర్ అయ్యారు. అదేవిధంగా హీరో అవుదాం, నటుడిని అవుదాం అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని శాఖల్లో నిష్ణాతులుగా కొనసాగుతున్నారు. ఒక కెమెరా విభాగానికి పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లుగా రాణించి చాలా అద్భుతంగా వాళ్ళ శక్తిని ప్రదర్శించుకున్నారు. అదేవిధంగా అంటే జనరల్ గా లక్ష్మీ భూపాల్ ఏమవుదాం ఇండస్ట్రీకి వచ్చారు, ఏమయ్యారు, మీరు వెళుతున్నటువంటి దారి మీకు సాటిస్ఫాక్షన్ గా ఉందా, ఇంకా ఏదైనా కాబోతున్నారా? ఈ క్వశ్చన్ కంటే ఇందులో ఒక క్వశ్చన్ క్లియర్ గా ఆన్సర్ ఏంటంటే, నేను ఇలా ఇక్కడ ఉన్నాను అంటే ఎలా అయ్యాను అంటే నాకు తెలియదండి. నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. ఎందుకంటే అనుకోకుండా యాక్సిడెంటల్ గానే అయ్యాను. చాలా మంది చెప్తుంటారు చూసారా, డాక్టర్ అవ్వబోయి ఇది అయ్యానని. నేను ఏది అవుదామని అనుకోలేదు, ఇది అయ్యానంతే. అది క్లియర్ అండి. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చింది దేనికి అంటే, లక్ష్మీపతి గారు నన్ను ఇన్వైట్ చేసినా కూడా నేను ఆలోచించి వచ్చింది ఏంటి అంటే రీజన్, కళామ తల్లికి సేవ చేసి చచ్చిపోయే ఆఖరి శ్వాస వరకు కూడా సినిమా ఫీల్డ్ లో ఉండి మన తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి, ఇలాంటి ఆశయాలు ఏమీ లేవండి నాకు. కేవలం ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి, అందుకే సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఇది క్లియర్. నాకుండే అవసరాలు తీరడం కోసం. మిగతా నాకు వచ్చిన బయట ఎక్కడైనా పనిచేస్తే వచ్చే డబ్బుల కన్నా సినిమా ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, నాకు తెలిసిన 4 పనులు ఇక్కడ చేయగలను అని నాకుగా నాకు అనిపించి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇలా ఉన్నాను. అంటే నేను చేస్తున్న పనిలో రైటర్ అనేది కూడా వన్ ఆఫ్ ది జాబ్. సో ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది అయితే నాకు తెలీదు. బహుశా చాలా మందికి ఉండే డ్రీమ్ ఏంటంటే మంచి డైరెక్టర్ అవుతావా అది ఇదని అంటారు, కానీ బహుశా చేస్తానేమో. ఎందుకంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లో చెప్పాను, బాధేస్తుంటుంది రాసింది సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే అని. సో ఇక్కడ దానికి లింక్ పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే చాలా మంది రైటర్లు డైరెక్టర్లు అవుతారు ఎందుకు అంటే నాకు మొన్నే అర్థమైంది రీసెంట్ గా. కసితో కోపంతో డైరెక్టర్లు అయిపోతుంటారండి. మనం ఎంత కష్టపడి రాస్తుంటే అది తీయట్లేదు, మనమే తీసేస్తే పోద్దు కదా అని చెప్పేసి. అక్కడ అందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఆల్రెడీ మీ మైండ్ లో విజువలైజ్ అయి ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఆ సారం అంతా కూడా మీరు ఎట్లా పిండుకోవాలన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా అది మీకు 100% సక్సెస్ వైపు వెళ్ళడానికి దోహదపడుతున్నది. అంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటేనండి, రైటింగ్ అనేది 24 క్రాఫ్ట్స్ లో ఓన్లీ 1 క్రాఫ్ట్ అండి. సో ఈ 1 క్రాఫ్ట్ మీద కమాండ్ ఉండి మిగతా 23 క్రాఫ్ట్ కూడా నేను చేయగలను అనుకోవటం మాత్రం అది జోక్. అదంత ఈజీ కాదండి. సో మిగతా డిపార్ట్మెంట్ల మీద కూడా మనకు కమాండ్ అట్లీస్ట్ ఒక అవగాహన ఉంటే డైరెక్షన్ చేయడానికి ధైర్యం చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిపార్ట్మెంట్లు ఏమున్నాయి, మిగతా 23 ఏంటి, ఎవరెవరు ఏమేమి వర్క్ చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా ఉపయోగించుకోవాలి, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక ముందు ఏం చేయాలి, మనకంటూ డైరెక్టర్ గా ఒక డిఫరెన్స్ గా ఒక సెపరేట్ స్లాట్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇన్ని ఆలోచించుకున్న తర్వాతే డైరెక్షన్ చేయాలండి. సో మనకేదో కాస్త తెలుసు, మనం సినిమాల్లో తిరిగిన సినిమాలు నాకు పరిచయం 4 టెక్నీషియన్స్ తెలుసు, కథ నేను రాసేస్తాను, డైలాగ్ నేను రాసేస్తాను, ఇంకేముంది అక్కడ వాళ్ళు నేను రాసింది చేయటం కదా అనుకుంటే అది మూర్ఖత్వం. అది సో నాకు టెక్నికల్ గా కూడా పట్టు వచ్చి నేను చేయగలను అనుకున్న రోజును దిగుతానేమో బహుశా, అది కూడా ఇప్పుడప్పుడు చెప్పలేను నేను. సో నెక్స్ట్ స్టేజ్ అయితే అదండి. సినిమాకి వచ్చిన రీజన్ మాత్రం టు బి ఫ్రాంక్ వన్స్ అగైన్ డబ్బులేనండి.
డెఫినెట్ గా మీరు అనుకున్నది అవుతుందా లేదా అన్నటువంటి డైలమా ఏదైతే ఉందో నేను మాత్రం ఒకటే చెప్పగలుగుతానండి. ఒక మంచి దర్శకుడు ఒక మంచి రచయిత అవుతారో లేదో తెలియదు కానీ ఒక మంచి రచయిత ఒక మంచి దర్శకుడు అవుతారనేది చాలా మంది ప్రూవ్ చేశారు కూడా ఆ విషయం. డెఫినెట్ గా మీకు ఈ సెకండ్ పాయింట్ లో మీకు ఖచ్చితంగా మీ సక్సెస్ వైపుకి 100% గా 200% సక్సెస్ దొరుకుతుందని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అంటే మీరు కొంతమంది ప్రూవ్ చేశారన్నారు, అంటే ఇంకొంతమంది ఫెయిల్యూర్ అయ్యి ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అవి తెలుసుకుంటే మళ్ళీ భయం వేస్తుంది. అనవసరంగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామా, డబ్బు మంది కాదు, ప్రొడ్యూసర్స్ ఎవరో పెడతారు. పాపం ఇప్పటికీ నన్ను మంచి మంచి ప్రొడ్యూసర్స్ చాలా మంది అడిగారు, డైరెక్షన్ చేయొచ్చు కదా, మా బ్యానర్స్ లోనే చేయొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అడిగారు. అడిగితే నేను వాళ్ళకి ఒకటే మాట ఏం చెప్పానంటే, సార్ డైరెక్షన్ అనేది అంత చిన్న విషయం కాదండి, తపస్సు చేయాలి. అది కృష్ణవంశీ గారు లాంటి డైరెక్టర్స్ చూసి నేను తెలుసుకున్నది. రైటర్ రాసి ఇచ్చింది ఎగ్జిక్యూట్ చేయడం, కెమెరామెన్ కెమెరా వర్క్ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ వర్క్ చేస్తాడు, సో మనం జస్ట్ యాక్షన్ కట్ చెప్తే చాలనుకునే చాలా మంది డైరెక్టర్స్ ఉన్న ఈ ఫీల్డ్ లో డైరెక్షన్ అనేది తపస్సు. అందులో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తే అంత అవుట్పుట్ బయటకు వస్తుంది అనేది నేను చూసిన డైరెక్టర్స్ లో, నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ లో పర్టికులర్గా కృష్ణవంశీ గారు. సో అంత స్థాయికి మనం వెళ్తాం లేదో తెలియదు కానీ అలాంటి ప్రయత్నం చేయాలనుకున్న రోజున మిగతావన్నీ పక్కన పెడితేనే డైరెక్షన్ చేయగలం. సో అప్పుడు దాని గురించి ఆలోచించడం బెటర్ అండి. అదేవిధంగా చివరిగా మీ స్వస్థలం, మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది, మీ పేరెంట్స్ గురించి చిన్ననాటి మధుర స్మృతులు ఏమన్నా? మధుర స్మృతులు సపరేట్ గా ఏముండవు కానండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ఇందాక చెప్పాను, ఏలూరులో పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే మాక్సిమం నా లైఫ్ అంతా అయింది. అంటే హైదరాబాద్ మళ్ళీ ఈ ప్రొఫెషన్కి వచ్చే వరకు నేను అక్కడే ఉన్నాను. సో నాకు వేరే పెద్దగా ఏమీ తెలియదు. కాకపోతే నేను ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ ఏజ్ లో దాదాపు దేవుడి దయ వల్ల అదృష్టవశాత్తు ఒక 4-5 జీవితాలు చూశాను. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల బహుశా ఏమో ఇంత తక్కువ టైంలో తక్కువ ఏజ్ లో నా దాదాపు ఇప్పుడు మెంటల్ గా నా ఏజ్ ఏంటంటే ఒక 60-70 సంవత్సరాలు అని చెప్పొచ్చు. సో కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ మీద కానీ ఇంకోటి నేను ఈజీగా రాయగలుగుతున్నానండి. చాలా ఎమోషన్స్ చూస్తున్నాను, ఫేస్ చేస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అది ఇప్పుడు రైటర్ గా నాకు హెల్ప్ అవుతుంది. బహుశా నన్ను రైటర్ చేయడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేలాగా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. సో ఆ విషయంలో కూడా దేవుడికి థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు తిట్టుకోలేదు, తిట్టుకోను కూడా. సో అది ఉంది. ఇకపోతే మధుర స్మృతులు అంటే ఏలూరులో సెపరేట్ గా మంచి ఫ్రెండ్స్ అండి, అందరితో హ్యాపీగా ఉండేవాడిని, ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఇప్పటికీ రెగ్యులర్ గా ఎప్పుడైనా 2 months 3 months ఏలూరు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి మళ్ళీ అక్కడ ఒక చిన్న స్కూటర్ వేసుకుని జమ్మని మొత్తం అంతా కూడా తిరుగుతూ ఉంటాను నేను. సో అందరినీ కలిసి వచ్చేస్తే గానీ నాకు మనసు ఎంత ఉండదు. సెపరేట్ గా మధుర స్మృతులు అయితే పర్టికులర్ గా చెప్పుకునేది మధుర స్మృతులు అయితే ఏం లేవు. ఇకపోతే పేరెంట్స్ విషయానికి వస్తే నాన్నగారు పెద్దిరాజు గారు ఆయన పేరు, ఆయన ఆర్టీసీలో వర్క్ చేసేవారు. 87 అనుకుంటా ఆయన ఎక్స్పైర్డ్. తర్వాత అమ్మ కనకలక్ష్మి, ఆవిడ హౌస్ వైఫ్, ఎప్పుడు కూడా ఏలూరులోనే ఉన్నారు. ఆవిడ 2 సిస్టర్స్ నాకు, హేమలత అండ్ రాజేశ్వరి. సో 2 చదువుకుంటున్నారు, ఏలూరులోనే ఉన్నారు. అంతే, సింపుల్ ఫ్యామిలీ అండి, సింపుల్ ఫ్యామిలీ. వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. సెపరేట్గా ఏం లేదు. కాకపోతే రైటింగ్ ప్రొఫెషన్ లో ఏలూరు అని గుర్తు చేశారు కాబట్టి వంశీ గారు ఆయన పుట్టి పెరిగిన ఏరియా గోదావరి గురించి మా పసలు ఇప్పుడు కదలని రాసినట్టుగానే ఎప్పుడన్నా అవకాశం దొరికితే ఒక్కసారి చిన్న గోదావరి స్లాంగ్ అది టచ్ చేస్తూ ఒక స్టోరీస్ రాయాలని అయితే ఉందండి, ఒక బుక్ లాగా. దానికి టైటిల్ కూడా అనుకున్నాను. అంటే ఇప్పుడు అనౌన్స్ చేస్తాను, కనీసం నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఎప్పుడన్నా మొదలు పెడతానేమో, వెనకటికి ఏలూరులో అని చెప్పేసి అనుకున్నాను. వెనకటికే స్లాంగ్ లోనే వెనకటికి ఏలూరులో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ అది మెటీరియలైజ్ అయితే తొందరలోనే వంశీ గారి ఇన్స్పిరేషన్ తో, డైరెక్టర్ వంశీ గారి ఇన్స్పిరేషన్ తో నేను అది కూడా స్టార్ట్ చేస్తే కొద్ది గొప్ప ఏలూరు నుంచి వచ్చాను కాబట్టి అక్కడ దానికి కూడా కొంచెం రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వెనకటికి ఏలూరులో RadioKhushi.com శ్రోతల ముందరే లక్ష్మీ భూపాల్ గారు అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ఒక బీజం పడినట్టే మొదటి ప్రయత్నంగా. అదేవిధంగా ఖచ్చితంగా త్వరలోనే ఆ విషయాన్ని మనందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇంకా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని ఇంకా అన్ని రకాల
సినిమాల ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున మా టీం అందరి తరఫున కూడా మీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ మీకు, అలాగే మీ రేడియోఖుషి.com కి ఇంతసేపు నన్ను భరించిన మీకు పర్టికులర్ గా, ఎందుకంటే జనరల్ గా ఆటోగ్రఫీలు, బయోగ్రఫీలు, హిస్టరీ లాంటి కొంచెం బోర్ కొడుతుంది. నా ఒపీనియన్స్ ని ఇంతసేపు చెప్పనిచ్చినందుకు వీళ్ళకి, విన్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా, నేను ఏదో డబ్బుల కోసం వచ్చాను కాబట్టి డబ్బుల కోసం మాత్రం సినిమాలు రాయకుండా, క్యారెక్టర్స్ కి అన్యాయం జరగకుండా, సినిమాకి అన్యాయం జరగకుండా క్లియర్ గా నా బ్రాండ్ అంటూ అందులో వేసుకుంటూ మంచి ప్రయత్నం చేసి మంచి సక్సెస్ఫుల్ సినిమాలు, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు మీకు ఇవ్వడానికి నేను రైటర్ గా ఉన్నంతకాలం ట్రై చేస్తాను. ఇది ప్రామిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com